ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఇంతవరకు మనమందరము దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి గణపరచగలిగినాం. మరియు ఆరాధన సహాయకరంగా మనం కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపామయుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, నీకు స్తోత్రనాయనా. గడిచిన దినాలంతా కాచి కాపాడు తండ్రి. దేవా, ఈ యొక్క పునరుత్థాన దినమందు తండ్రి సంఘంతో కలిసే విధంగానైనా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కృపను అనుగ్రహించిన తండ్రి స్తోత్రునైనా. చదవబడిన వాక్య భాగం తండ్రి మీ నామములో ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మతో తండ్రి దేవా మీరు నన్ను అభిషేకించండి నైనా. దేవా మీరు మాట్లాడితే తండ్రి మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పి నమ్ముతూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగిపోతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగాక. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నామంటే మరొకసారి చదువుతున్నాండి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టబడదు. దేవుని దూత ఎవరితో మాట్లాడుతున్నాడండి? జకర్యా. జకర్యా అంటే అర్థము యెహోవా జ్ఞాపకము చేసుకొనును. ఏమండి? జకర్యా అంటే అర్థం ఏమండి? యెహోవా జ్ఞాపకము చేసుకొనును. ఇక్కడ దేవాది దేవుడు ఇక్కడ జకర్యాతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన మనం 8వ వచనంలో చూసినట్లయితే, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా ఏం చేస్తున్నాడండి? యాజక ధర్మము జరిగించుచున్నాడు. ఈ జకర్యా వీరొక్క పని ఏమండి? యాజక ధర్మము జరిగించేవారు. యాజకులు వీరు. దేవుని యొక్క సన్నిధానంలో వీరు యాజకము చేసేవారు. అంతేకాదు వీరొక జీవితం మనం చూసినట్లయితే 5వ వచనంలో చూసినట్లయితే ఒకసారి, యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతులలో జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. జకర్యా అంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనును. ఎలిజబెత్ అంటే దేవుని ప్రమాణము. ఎంత చక్కని పేర్లు ఉండే చూడండి. వీరు ఇరువురు కూడా యాజకులకు కుటుంబం నుంచి వచ్చిన వారే. ఇద్దరు కూడా దేవుని యందు వీరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతివంతులుగా. ఎవరి దృష్టికి అండి? దేవుని దృష్టికి నీతివంతులుగా. మనం మనుషుల దృష్టిలో బాగా కనపడచ్చు, అబ్బాయి వీరు చాలా మంచివారు అని అనిపించుకుంటున్నామో. అంతటికంటే ఎక్కువగా ఎవరి దృష్టిలో ఉండాలండి? దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో నీతివంతులుగా ఉంటూ దేవుడిచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞల చొప్పున వీరు నడుచుకుంటున్నారు. కాబట్టి ఒక సమయంలో దేవుడి వరకు ప్రత్యక్షమైనాడు. ఏ ఒక్క సమయంలో? అదే యాజక ధర్మము చేయు ఒక్క సమయంలోనే దేవుడి వరకు ప్రత్యక్షమైనాడు. వారి ఇరువురు కూడా ఏమండి? చాలా వయసు అయింది, వృద్ధులు అని చెప్పి మనం చూస్తాం. బహుకాలము గడిచిన వృద్ధులు. వారి ఇరువురు కలిసి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళుచుండేవారండి. ఏమండి? ఇంత వయసైన ఇంత వృద్ధాప్యంలో కూడా వారి ఇరువురు కలిసి దేవుని యొక్క సన్నిధానాలకు వెళ్ళుచుండేవారు. అంతేకాదు దేవుని యందు భయభక్తి కలిగిన వారు. దేవుడిచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞలు పరిపూర్ణంగా నెరవేర్చిన వారు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. వీరు ఇరువురు దేవుని యొక్క సన్నిధానంలో ఈ విధంగా దేవుని యొక్క న్యాయము చొప్పున, దేవుడిచ్చిన ఆజ్ఞల చొప్పున వీరు చేస్తున్నారంటే వీరిలో ఉన్న ఐక్యతను మనము చూడాలండి. ఎంతో ఒక ఐక్యత కలిగి దేవునికి నమ్మకంగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుడు ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో
వారి మధ్యన నేను ఉంటానని చెప్పిన గొప్ప దేవుడు. వీరు ఇరువురు అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే తన తరగతి క్రమము చొప్పున క్రమమును పాటించేవారు, క్రమము చొప్పున యాజక ధర్మము చేయుచున్నప్పుడు దేవుని యొక్క దూత గాబ్రియేల్ దూత ఆ యొక్క జకర్యాకు ప్రత్యక్షమై ఏమంటున్నాడండి, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఏమని ప్రార్థన చేసింటాడండి? నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఏమండి నీకు కుమారుని కనును అని చెప్పినప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేసింటాడు దేవుని సన్నిధానంలో? దేవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆనాడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నావు. అబ్రహాముకు సంతానం కలిగినప్పుడు ఎన్ని సంవత్సరాలు అబ్రహాముకు ఎన్ని సంవత్సరాలు? అబ్రహాముకు 100 సంవత్సరాలు, సారాకి 90 సంవత్సరాలు. ఆనాడు అబ్రహామును సారాను జ్ఞాపకం చేసుకున్నావు కదా ప్రభా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థన చేసినాడు. అందుకే అంటున్నాడు, జకర్యా నువ్వు భయపడద్దు, నీ ప్రార్థన వినబడి ఉన్నది. నీ భార్యని ఎలిజబెత్ నీకు కుమారుని కనున అతనికి యోహానను పేరు పెట్టుదు. యోహాన్ అంటే ఏం తెలుసండి? యెహోవా కనికరము గలవాడు. ఏమండి? కనికరము గలవాడు, కృపగలవాడు. దేవుడు కృపగలవాడు. ఆయన ప్రతి ఒక్కరి మీద తన కృపను చూపించేవాడు. అటువంటి ఒక కుమారుడు నీకు పుడతాడు. ఆ యొక్క మాట చెప్పినప్పుడు జకర్యా నమ్మలేకపోయినాడండి. నమ్మలేకుండా 18వ వచనం చదవమ్మా. జకర్యా గొర్రెల కాపరులు, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 18. జకర్యా ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. అంతే చాలు. ఇక్కడ ఏమండి, నీకు కుమారుడు, నీ భార్య గర్భవతి కాబోతున్నది, నీకు సంతానము కలుగుతుందని చెప్పినప్పుడు జకర్యా ఏమంటాడండి, అది ఎట్లా నాకు తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని చెప్పినప్పుడు అప్పుడు 20వ వచనంలో ఏమంటాడు చూడండి, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందివని అతనితో చెప్పాను. ఇక్కడ ఏమండి, ప్రార్థన చేస్తున్నాడు దేవుని యొక్క సన్నిధానంలో. ప్రభా సహాయం దయచేయం ప్రభా, మేమిద్దరము కలిసి మీ యొక్క సన్నిధానంలో ఉంటున్నాం కదా, ఎక్కడ 2-3 నా నామం చేరుంటే వారి మధ్యన ఉంటానన్నావు కదా, వారి ప్రార్థనలు నువ్వు ఆలకిస్తావు కదా. ఎక్కడ ఇద్దరు దేనిని బంధిస్తారో అది పరలోకంలో బంధింపబడును, ఏది విప్పుతారో అది పరలోకంలో విప్పబడును కదా ప్రభా అని ప్రార్థన చేసినాడు. దేవుడు ఆయన యొక్క ప్రార్థన ఆలకించి భయపడద్దు, నువ్వు ఏదైతే అడిగినావో నేను నీకు దయచేయబోతున్నాను, నీకు ఇవ్వబోతున్నాను. నీ భార్య గర్భవతి కుమారుని కనునని చెప్పినప్పుడు ఆయన కొంచెము నమ్మలేకపోయినాడు. ఇది ఎట్లా జరుగుతుందండి? ప్రార్థన చేస్తున్నాడు కానీ కొంచెం నమ్మలేకపోయినాడు. అబ్రహాం కూడా అట్లా అన్నాడు కదండి. దేవుడు 12వ అధ్యాయంలోనే అబ్రహాంను ఆశీర్వదించినాడు. నీ సంతానము ఇసుక రేణు వలె ఆకాశపు నక్షత్రములే ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు కూడా 15వ అధ్యాయంలో అంటాడు, ఏముంటే ఏముందిలే ప్రభువా, నాకు సంతానం లేదు కదా, నా పెద్ద దాసుడే ఏమండి ఎలియాజరే నా ఆస్తికంతా ఆయనకే పోతుంది కదా ప్రభు, నాకు ఏముందిలే ప్రభు అన్నాడు. కానీ 18వ అధ్యాయంలో ఏమంటాడు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. అక్కడ అబ్రహాము 25 సంవత్సరం దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టుకొని జీవించినాడు. ఇక్కడ కూడా వీళ్ళు వృద్ధాప్యం వరకు దేవుని యొక్క సన్నిధానంలో ఎక్కడ కూడా కొనుక్కోకుండా దేవుని సన్నిధానంలో ఓపికగా కనిపెట్టుకుని ఉన్నారండి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తుంటాము, అయినప్పుడు కూడా ఎక్కడో అవిశ్వాసం, అయ్యో ఇప్పుడు ఎట్లయితుందిలేండి, ఈ వయసులో ఎట్లయితుందిలేండి, ఇన్ని రోజులు చేసిన ప్రార్థన ఆలకింపని దేవుడు ఇప్పుడు ఆలకిస్తాడా, నా భర్త చాలా కఠినుడండి, ఆయన మారడని చెప్పి చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం కానీ ఎక్కడో ఒక సైతానుడు అవిశ్వాసం తీసుకొని వస్తుంటాడు.
ఇక్కడ అంటున్నాడు, అయ్యో ఇది ఎట్లయితుందండి, నా భార్య కూడా చాలా వయసు అయిపోయింది, నేను కూడా ముసలివాడని అన్నప్పుడు అప్పుడు దేవుని యొక్క దూత ఏమంటున్నాడు, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినముల వరకు నీవు మాట్లాడక మౌనిపోయిందు. అవునండి, దేవుని యొక్క మాటలు మనము నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్మాలి. దేవుడు మనం పుట్టుకోకుండా ముందే మనకు వాగ్దానాలు ఇచ్చినాడు. ఏమండి, ఆ యొక్క వాగ్దానాలు పెట్టుకొని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాగ్దానాలు పెట్టుకొని ప్రార్థన చేస్తుంటాము, అయినప్పుడు కూడా అవిశ్వాసం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా జకర్యా క్రమము చొప్పున చక్కగా దేవుని న్యాయ విధుల ప్రకారంగా చేస్తున్నాక ఈ యొక్క జకర్యా కూడా కొంచెము నమ్మలేకపోయినాడు. కానీ దేవుని కార్యం మాత్రం ఆయనలో జరిగించినాడండి. ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క ఎలిజబెత్ను దర్శించిండో దేవుడు ఆయనకి కుమారుడు ఇచ్చినాడు. అంతే కదా, ఆ యొక్క కుమారుడు ఎటువంటి వాడైతే అంటండి 14 వచ్చినాం చదువు, 1వ అధ్యాయం 14. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఏం చేశాడంటండి, అతడు దేవుని దృష్టికి, ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భం పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఇశ్రాయేలులో అనేకుల్ని ఎవరి తట్టు తిప్పాడంటండి? దేవుని వైపు త్రిప్పేవాడు. మనం యోహాను రాసిన సువార్తలు కూడా చూస్తాం కదా, మార్గము సరళము చేయుటకు వచ్చినాడు. ఎవరు? యోహాను. ఇతడు ఎటువంటి వాడంటండి, మనం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు. పిల్లలు పుడితే తల్లిదండ్రులకు మరి ఇరుగు పొరుగు అందరికీ సంతోషము కలుగుతుంది. ఈ యొక్క కుమారుడు పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాడై గొప్పవాడిగా అనేకులు ఎవరి వైపు త్రిప్పుతాడండి? దేవుని వైపు త్రిప్పేవాడు. ఈ యొక్క విషయం చెప్పినప్పుడు సంతోషపడినాడు, అయినప్పుడు కూడా కొంచెము అవిశ్వాసము చూపించినాడు. కానీ ఆ యొక్క కుమారుడు పుట్టేంత వరకు అతడు ఎట్లున్నాడండి? దేవుని యొక్క మాట నమ్మలేదు కాబట్టి మూగవాడిగా ఉన్నాడు. కుమారుడు పుట్టినాక 8వ రోజు దేవుని యొక్క సన్నిధానానికి ఆ యొక్క కుమారుని తీసుకొని వచ్చినప్పుడు మనం చూడండి 59వ వచనమండి, 1వ అధ్యాయం 59వ వచనం. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యాను పేరు వారికి పెట్టబోచుండగా దేవుని యొక్క మందిరానికి ఎప్పుడు తీసుకొని వచ్చినాడు కుమారుని? 8వ రోజున. ఆ దినంలో ఆ విధంగా 8వ రోజున తీసుకుని వచ్చి అక్కడ సున్నతి చేసేవారు. యేసు ప్రభును కూడా వారి యొక్క తల్లిదండ్రులు ఎన్నో రోజు తీసుకుని పోయినారండి? 8వ రోజు. మనం అయ్యో ఇంత చిన్న పిల్లల్ని ఎట్లా తీసుకుని వెళ్ళాలండి, చిన్న పిల్లలు కదండి అంటారు. కానీ ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 8వ రోజు దేవుని యొక్క సన్నిధానానికి తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నామండి. తీసుకొని వచ్చి వారు ఏం చేస్తున్నారు? ఆ యొక్క కుమారుడికి ఎవరు పేరు పెట్టాలనుకుంటున్నారు? తండ్రి యొక్క పేరు పెట్టాలని చూస్తున్నారు. తండ్రి పేరేమి? జకర్యా. జకర్యా పేరు పెట్టాలన్నప్పుడు తల్లి అంటుంది, లేదు లేదు జకర్యా అనవద్దు, ఆ యొక్క కుమారుడికి యోహానాను పేరు పెట్టాలి. ఎందుకంటే దేవుడు ముందుగానే ఆ యొక్క దూత ద్వారా తెలిపినాడు, ఆ యొక్క కుమారుడికి యోహానాను పేరు పెట్టబడును అని చెప్పి ముందుగానే తెలిపినారు. కాబట్టి అక్కడ ఆ ఎలిజబెత్ అంటుంది, ఆ యొక్క కుమారుడికి యోహానాను పేరు పెట్టాలంటే లేదు లేదు, అది మన ఇంట్లోనే ఎవరికి కూడా, మీ యొక్క వంశంలోనే ఎవరికి కూడా ఆ యొక్క పేరు లేదు కాబట్టి ఆ యొక్క కుమారుడికి జకర్యా అని పేరు పెట్టాలంటే వద్దండి, ఆ యొక్క పేరు వద్దన్నప్పుడు సరే మన ఆ యొక్క తండ్రి దగ్గరికి జకర్యా దగ్గరికి మనం తీసుకొని వెళ్దాము, ఆయన ఏ యొక్క పేరు చెప్తాడో అదే ఒక పేరు మనం పెడతామని చెప్పి ఆ యొక్క జకర్యా దగ్గర తీసుకొని పోయినప్పుడు జకర్యాకి మాటలు రావు. ఆయన ఏం చేసినాడు? స్లేట్ తీసుకుని ఆ యొక్క స్లేట్లో ఏం చేసినాడండి? ఏమని రాసినాడు? యోహాన్ అని చెప్పాడు. ఎప్పుడైతే యోహాన్ అని అక్కడ రాసినాడో
ఏమైందండి? చదవమప్పుడు. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగాను. ఎప్పుడైతే దేవుని యొక్క కార్యము జరిగేంత వరకు నమ్మలేదు కాబట్టి మూగవాడిగా ఉన్నాడో, ఎప్పుడైతే దేవుని యొక్క కార్యం అక్కడ జరిగిందో, ఎప్పుడైతే యోహానని చెప్పిన అక్కడ రాసినాడో ఏమైందండి? నాలుక సడలింపబడి దేవుని స్తుతించినాడు. ఎప్పుడైతే ఆయనకు నాలుక సడలింపబడిందో అక్కడుండే ప్రజలందరూ ఆశ్చర్యపడినారండి. అవునండి, మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన గొప్ప కార్యాలు చేయువాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడు, యోగ్యుడు. అటువంటి ఒక దేవుని కలిగిన మనమండి. ఆనాడు వారి జీవితంలో చేసిన గొప్ప దేవుడు ఈనాడు మన జీవితంలో కూడా చేయబోతున్నాడు. కానీ మనం నమ్మాలి. నమ్ముకోకుంటే ఏమైపోతామో? మూగి వాళ్ళగా అయిపోతాం. నమ్మాలి. నమ్మినప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆవగించంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. అంటే అంత విశ్వాసం కూడా మనలో లేదని అర్థం. ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు. ఈ యొక్క కొండ నువ్వు పోయి సముద్రంలో పడంటే పడుతుందంట. అంటే మనం విశ్వాసము కలిగి మనం ప్రార్థన చేయాల, నమ్మకం ఉంచి మనం ప్రార్థన చేయాల. నమ్మినప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అంతేకాదు, ఎప్పుడైతే ఎలిజబెత్ కూడా నీకు ఈ విధంగా సంతానముని కలగబోతుంది అన్నప్పుడు ఆమె చాలా సంతోషించిందండి. అయ్యో నేను వృద్ధురాలనే, నాకు ఎట్లా కలుగుతుందని చెప్పి ఆమె అనలేదు. అంతేకాదు, ఈ యొక్క విషయం తీసుకొని వెళ్ళి మరియ కూడా చెప్పినాడు దూత, మీ యొక్క బంధువురాలైన యొక్క ఎలిజబెత్ ఇప్పుడు 6వ మాసము, ఆమె కూడా గర్భము ధరించింది అన్నప్పుడు ఆ యొక్క కన్య మరియకు ఎంత సంతోషమైంది తెలుసండి. ఇక్కడ వృద్ధాప్యంలో దేవుడు ఆమెను దర్శించినాడు. మరియ కూడా కన్యక కూడా జన్మమీయలేదు, వృద్ధాప్యంలో కూడా సంతానము కలగదు. ఎంతో ఒక ఆశ్చర్యకార్యము చూడండి. దేవుడు ఇద్దరిని దర్శించి చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క కన్య మరియ కూడా ఏం చేసింది? ఎలిజబెత్ ఉన్న యొక్క గ్రామానికి, కొండసీమలు ఉన్న యొక్క గ్రామానికి త్వరప్పుడే ఎక్కడికి వెళ్ళి ఏం చేసిందంట? ఎలిజబెత్కు వందనాలు చేసిందంట. ఎప్పుడైతే ఎలిజబెత్కు వందనాలు చేసిందో ఏం జరిగిందండి అక్కడ? ఈ యొక్క వందనాలు విని ఆ యొక్క ఎలిజబెత్ గర్భంలో ఉన్నాక యోహాను పుట్టబోయాక యోహాను గర్భంలోనే ఏం చేశాడండి? గంతులు వేసాడంట. ఎవరి యొక్క వందనాలు విని? మరి యొక్క వందనాలు విని గంతులు వేసినంట కుమారు. అందుకే అప్పుడు ఏమంటే చూడండి, ఎలిజబెత్ 41వ వచనమండి. ఎలిజబెత్ మరి యొక్క వచనములు వినగానే ఆమె గర్భంలో శిశువులు గంతులు వేసాను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. నా ప్రభు తల్లి నా యొద్ద వచ్చుట నాకేలాగో ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనాలు నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. ఇక్కడ వీరిరుక మాటలు ఎట్లుంటాయి చూడండి. ఆత్మతో నింపబడినారు. ఆమె ఎప్పుడైతే వందనాలు చెప్పిందో గర్భంలో యొక్క శిశువు గంతులు వేసింది. అంతేకాదు, వెంటనే ఆమె ఆత్మతో నింపబడి ప్రవచిస్తుంది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినవాడు, నీ గర్భము ఆశీర్వదింపబడినది, నా ప్రభు తల్లి అంటాం చూడండి. ఎలిజబెత్ ఏమండి మరియ కంటే చాలా పెద్దది. ఈమె ఇంకా చిన్న వయసు, కన్యక. ఈమె చిన్న వయసు, ఈమె చాలా పెద్దది. ఏమంటుంది? నా ప్రభువు తల్లి. ఆమె తెలిసింది, పరిశుద్ధాత్మ ద్వారా ఆమెకి తెలియబడింది. వచ్చిండేది సామాన్య ఒక స్త్రీ కాదు, కన్యకైనప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మతో ఈమె గర్భము ధరించిందని చెప్పి అక్కడ ఆమె ప్రవచిస్తూ చూడండి. ఎంతో సంతోషంగా ఒకరొకరు కలుసుకొని దేవుని స్తుతించి దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, ఇక్కడ ఆ యొక్క మరియ కూడా ఏమంటుంది చూడండి. ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరియ ఇట్లా, నేను
నా ప్రాణం ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ అంతే చాలు. ఒకప్పుడు అయోగ్యురాలు, యోగ్యత అనేది లేదు ఈమెకి. కానీ దేవుని యొక్క సన్నిధానంలో నమ్మకంగా ఉండుట బట్టి ఎటువంటి వారైనా ఎంత దీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎవరైనా కానీ దేవుని నమ్మిక ఉంచి దేవుని యొక్క సన్నిధానంలో పవిత్రంగా జీవిస్తూ దేవుని కొరకు ఎదురు చూస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు అందరూ ధన్యులు. ఏమండి, యెహోవా కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారు అందరూ కూడా ధన్యులంట. అటువంటి వారికి దేవుడు న్యాయము తీర్చే దేవుడు అని చెప్పమని మనం యెషయా గ్రంథంలో మనం చూస్తాం. 30 అధ్యాయంలో 18-19 వచనం మనం చదువుకుంటూ పోతే ఆయన కొరకు కనిపెట్టు వారు అందరూ కూడా ధన్యులు. కాబట్టి వీరిరువురు కూడా దేవుని కొరకు ఎదురు చూసినారు. వీరిరువురు కూడా సకలమైన దేవుడిచ్చిన ప్రతి ఒక్క మాట చొప్పున, ఆజ్ఞల చొప్పున దేవుని యొక్క సన్నిధానంలో నమ్మకంగా ఉండుట బట్టి వీరిరువును దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించినాడండి. ఈ యొక్క యోహానైతే యేసు ప్రభుకి ఏం చేశాడండి? బాప్తీసం ఇచ్చినాడు. అంతేకాదు, యేసు ప్రభు ఒక మార్గము సరళము చేయటకు ముందుగానే వచ్చినాడు. యేసు ప్రభు రాబోతున్నాడు, ఆయన మనకు పాపాల కొరకు చనిపోతాడని చెప్పి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము ఏముందండి? ఇదిగో లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పి అక్కడ అంటాడు. దేవుని యొక్క మార్గాలను సరళం చేసినాడు. యేసు ప్రభుకు బాప్తీసం ఇచ్చినప్పుడు దాని తర్వాత ఏం జరిగిందండి? శిష్యులందరూ ఎక్కడికి వెళ్ళినారు? యేసు ప్రభును వెంబడించినారు. అయ్యో, ఇన్ని రోజులు నేను ఉంటిని, నన్ను విడిచిపెట్టేవారు యేసు ప్రభును వెంబడించినని చెప్పి అనుకున్నాడా? లేదు. నేను ఆయన మార్గము సరళము చేయటకే వచ్చినాను, వారు కరెక్ట్ అయిన సరైన మార్గంలో వెళ్ళినారని చెప్పి యోహాను సంతోషపడినాడండి. ఆయన కాళ్ళకు చెప్పులకు వారు విప్పుట కూడా నేను యోగ్యుడను కాదంటే దేవుడు యోహాను. యేసు ప్రభు కంటే పెద్దవాడైనప్పుడు కూడా ఆయన అంటాడు, నేను యోగ్యుడను కాదు. అవునండి, మనల్ని మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంత గొప్పగా ఆశీర్వదిస్తాడండి. ఎంతగా మనం దేవునిలో మనం పరిశుద్ధత కలిగి ఉంటామో ఒకరోజు తప్పకోకుండా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. జకర్యా అంటాడు, భయపడద్దు, సంతానం లేదని భయపడుచున్నావు కదా, నువ్వు భయపడద్దు అంటాడు. ఎలిజబెత్ కూడా అంటుంది, దేవుడు నాకున్న యొక్క నిందను తీసివేశాడు. ఆమె అనుకునేదేమో, దేవా నాకుండే యొక్క నిందను తొలగించు ప్రభా, అందరు నన్ను గొడ్రాలు అంటున్నారు కదా ప్రభా, ఆనాడు సారను దర్శించినావు కదా, 90 సంవత్సరాలు సారను ఆశీర్వదించినావు కదా దేవా, మృతతుల్యమైన యొక్క సారను జ్ఞాపకం చేసుకున్నావు కదా ప్రభా, నన్ను కూడా ఆశీర్వదించని చెప్పి ప్రార్థన చేసి దేవుని కొరకు ఎదురు చూసింది. కాబట్టి దేవుడు ఆమెకుండా యొక్క నిందను తొలగించిన దేవుడు అండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. మనం పుట్టుకోకుండా ముందే మనకు వాగ్దానాలు ఇచ్చిన గొప్ప దేవుడు. కాబట్టి ఆ యొక్క వాగ్దానాలు ఆయన తప్పకోకుండా నెరవేరుస్తాడు. కానీ మనం ఎట్లా ఉండాలా? దేవునికి నమ్మకంగా ఉండాలా. భార్య భర్తలుగా ఉన్నవారు ఇరువురు కలిసి ఏం చేయాలండి? ఇరువురు కలిసి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాల. ఇరువురు కలిసి చేయి పట్టుకొని దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయాల. ఎప్పుడైతే ఇరువురు కలిసి ప్రార్థన చేస్తారో అక్కడ గొప్ప బలం ఉంటుందండి. కాబట్టి ఆనాడు జకర్యాని ఎలిజబెత్ని ఆశీర్వదించిన గొప్ప దేవుడు ఈనాడు ఆయన మనల్ని కూడా ఆశీర్వదించలేను. కాబట్టి వారు ఏ విధంగా దేవునికి నమ్మకంగా జీవించినారో మనం కూడా నమ్మకంగా జీవించాల. ఎంత గొప్ప సంతానము దేవుడు వారి కొరకు ఇచ్చినాడు. వారు దేవుని కొరకే ఆ యొక్క సంతానాన్ని పెంచినారు. మనం అనుకుంటాం దేవుడు ఇచ్చిన యొక్క సంతానం మన కొరకు, ఈ యొక్క పిల్లలు బాగా పెద్దగా చేసి బాగా చదివించి బాగా చదివిపిస్తే రేపు వీరు మనల్ని చూసుకుంటారని చెప్పి మనం కలలు కంటుంటాం. కానీ అంతకంటే ముఖ్యంగా దేవుడు మనకిచ్చిన యొక్క సంతానాన్ని ఎవరి కోసం పెంచాలండి? దేవుని కొరకు పెంచాలి. దేవుని కొరకు పెంచినట్లయితే వారు దేవుని యొక్క భయభక్తిలో వాళ్ళు పెరిగింటారు. కాబట్టి అప్పుడు తల్లిదండ్రులు కూడా లోబడి ఉంటారు, తల్లిదండ్రులు కూడా చూసుకుంటారు. ఎందుకంటే యేసు ప్రభు సిలువకు వెళ్ళినప్పుడు కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి? తన తల్లిని ఎవరికి అప్పగించినాడు? యోహానుకు అప్పగించినాడు.
ఇన్ని రోజులు నేను మా తల్లిని చూసుకున్నాను, ఇక మీదట నువ్వు చూసుకో అని చెప్పి తల్లికి అప్పగించినాడు. ఎందుకంటే చిన్న వయసు నుంచి మనం యేసు ప్రభు యొక్క జీవితంలో చూసినట్లయితే దేవుని యొక్క భయంలో, ఏమండి పెద్దవారి యొక్క భయంలో కూడా ఆయన జీవించినాడు. కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రులకు ఒక ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు యోహాను గురించి ఏమంటారండి, నీలాంటి వాడు పుట్టపోడు అంటారు. ఎటువంటి ఒక గొప్ప సంతానము దేవుడు వారికి ఇచ్చినాడు. ఎందుకంటే ఆ యొక్క తల్లిదండ్రులు ఆ విధంగా ప్రార్థన పరులుగా ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో నిందారహితులుగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎక్కడ కూడా అవిశ్వాసం అనేది రాకూడదు. చాలామంది చూస్తారు, ఏదో ఆశపడి దేవుని యొక్క సన్నిధానంలో వస్తారు, జరగలేదనుకోండి ఏమంటారు, అయ్యో ఏమో దొరుకుతుందని చెప్పి వచ్చినాం, మా జీవితంలో ఏం కార్యాలు చేయలేదు కాబట్టి మరి తిరిగి మేము వెనక్కి పోయేస్తాం, ముందు జీవితమే బాగుంది అని చెప్పి అనుకుంటుంటాం. అదంతా అవిశ్వాసం తీసుకొని వచ్చేది సాతాను యొక్క మనసు. కాబట్టి సాతానుకు మనం లోబడకూడదు, కానీ దేవుని వైపు మనం చూడాలా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి అబ్రహాము ఈ ఇస్సాకులు ఏ విధంగా దేవుని కొరకు ఎదురు చూసినారో, అబ్రహాము దేని కొరకు ఎదురు చూసినాడండి, పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూసినాడండి. ఈ లోకం వైపు ఆయన చూడలేదు, కానీ పునాదులు గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూసినాడు. కాబట్టి దేవుడు అన్ని విధాలుగా ఆయన ఆశీర్వదించినాడు. కాబట్టి మనం కూడా క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మనం కూడా దేవుని కొరకు ఎదురు చూడాలి, ఆయన యొక్క రక్షణ కొరకు ఎదురు చూడాలి. దేవుడిచ్చిన రక్షణను మనము గట్టిగా పట్టుకోవాలి. ఇంకెంతోమంది దేవుని యొక్క సన్నిధానానికి వస్తుంటారు, కానీ రక్షణ పొందుకోలేకుండా నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి మనం నామకార్థ క్రైస్తవులుగా ఉన్నట్లయితే మనం పరలోక రాజ్యానికి వారసులు కామండి. క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకొని ఏమండి అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం వారు ఏ విధంగా ఎడతెగగా ఉన్నారో ఆ విధంగా మనం కూడా ఎడతెగగా ఉంటూ పరిశుద్ధంగా జీవిస్తూ దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం పాటించినట్లయితే ఆనాడు వారిని ఆశీర్వదించిన గొప్ప దేవుడు ఈనాడు మనల్ని కూడా ఆశీర్వదించినాడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానములు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా ఇంతగా నువ్వు నన్ను ఆశీర్వదించినావు ప్రభా, ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని ఒక రక్షణను నువ్వు నాకు ఇచ్చినావు ప్రభా, దీనికి నేను ఎంతో కృతజ్ఞుడు ప్రభా అని చెప్పని దేవుడు చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆ యొక్క పరిశుద్ధ బలలో పాల్పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందామండి. ఇట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.